అక్రమాలపై నిరసన ర్యాలీలో కదం తొక్కిన యువత, విద్యార్థులు. పోలీసులు అడ్డంకులు సృష్టించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మరియు వైసీపీ రాష్ట్ర సీఈసీ సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి భారీగా హాజరైన యువత, విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కోవూరు నియోజకవర్గం స్థాయిలో ఇందుకూరుపేట మండలంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ముఖ్య అతిథులుగా గూడూరు రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి, కోట మండలం పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ రెడ్డి, చిట్టమూరు మండలం పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మెట్ట రాధాకృష్ణారెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గం మాజీ రైతు విభాగం అధ్యక్షులు రాజారెడ్డి, వైసీపీ జిల్లా పార్టీ కార్యదర్శి చిట్టమూరు రాజారెడ్డి, వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రమణయ్య, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, వెంకూరెడ్డి మరియు వైసీపీ నాయకులు నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు, గుణపాటి సురేష్ రెడ్డి మరియు 6 మండలాల అధ్యక్షులు మవులూరు శ్రీనివాసులు రెడ్డి, శివుని నరసింహారెడ్డి, చెర్లో సతీష్ రెడ్డి, చెమటా శేషగిరి, షేక్ షాహుల్, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిఎస్సికి సంబంధించి నిరసనలు తెలియజేస్తున్న సందర్భంలో ఆఖరి రోజున కోవూరు నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటూ ఉండి ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాక జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పిలువబడుతున్నటువంటి మా సోదరులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఇందుకూరుపేట మండలంలో గుణపాటి సురేష్ అన్న గారి ఇంటి వద్ద నుంచి ఈరోజు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మమ్మల్ని అందరినీ కూడా పార్టీ మండల కన్వీనర్లు కావచ్చు, రాష్ట్ర జాతీయ బాధ్యతలు ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం, ప్రత్యేకంగా ప్రసన్నానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు 6 సూత్రాలు పాటిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు అన్యాయం చేయడం, అదేవిధంగా డిఎస్సి పేరుతో దగా చేయడం మనం అందరం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో ఏదైతే నీటికి సంబంధించి పేపర్ లీక్ అయిందని చెప్పి విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తులకు సపోర్టుగా నిలబడేటువంటి యువతకి ఈరోజు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయించేంత వరకు విద్యార్థులు ఎవరు కూడా నిద్రపోకుండా ఈరోజు జెన్జీ అంటే మేమందరం ఏకతాటి మీదకి వస్తాం. ఈరోజు రాష్ట్రాన్ని కాదు కదా, కేంద్రాన్ని కూడా కదిలించి అక్కడ ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయించిన సంగతి మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి 2025లో జరిగిన డిఎస్సికి అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద మన ప్రభుత్వం, ఈ రోజున్న ప్రభుత్వం ఏదైతే కొన్ని ఆటల్ని చేర్చకూడనటువంటి ఆటల్ని తీసుకొని వచ్చి డిఎస్సిలో చేర్చారో వీటికి సంబంధించే మేము ఈరోజు అవకతవకలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్లెక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇటీవల 6వ తేదీ నుంచి నిరసన దీక్షలు అయితేనేమి ఈ రోజు జరిగేటువంటి 170 నియోజకవర్గాల్లో ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేసి తద్వారా కూడా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను కూడా మన ప్రజలకు తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మేము చేసింది ఏంటంటే నిర్దిష్టంగా 3 డిమాండ్లపై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటి మెగా డిఎస్సీ అయితేనేమి, రెండవది వచ్చేసి మరి ఏదైతే ఎలక్షన్ ముందు మీరు మేనిఫెస్టోలో పెట్టి యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేని పక్షంలో తక్షణమే జూన్ 24 నుంచే ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పారు. మరి మూడవది
ఆనాటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రింబర్స్మెంట్. మరి ఎంతో మంది పేద విద్యార్థులు ఈ రోజు మరి మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే విద్యను అభ్యసించి ఆ రోజు పేదలకి విద్య దూరం కాకూడదు, అదేదో నా ప్రభుత్వం భరిస్తుందని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. తన తనని 5 సంవత్సరాలు కూడా ఫీజు రింబర్స్మెంట్ చక్కగా చెల్లిస్తూ మరి ఈ రాష్ట్రంలో విద్యకి పెద్దపీట వేస్తూ మరి రాష్ట్రంలో ఎన్నో లేనటువంటి విద్యకి ఎన్నో శ్రీకారాలు చుట్టి అమ్మఒడి మొదలుకొని నాడు నేడు అయితేనేమి, విద్యా కానుక, విదేశీ కానుక అయితేనేమి, వసతి దీవెన, విద్యా దీవెన ఎన్నో ప్రవేశపెట్టాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య ద్వారా అభివృద్ధి చెందాలి, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక మంచి ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మహా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము అడిగేది ఒకటే, డిఎస్సీలో తొలి సంతకం చేసేవయ్యా, మరి వచ్చేసి ఈ దగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీన్ని మీరు ముందుకు వచ్చేసి ఏం జరిగిందో విధి విధానాలు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందని చెప్పేసి సంబంధిత మంత్రి గారిని కోరుతా ఉన్నాం. లోకేష్ బాబు గారు ఆయన చదువుకున్నటువంటి తీరుతెన్నులు తెలుసు. ఆయనకు వచ్చేసి విద్యాశాఖ మంత్రి ఇచ్చారు కాబట్టి విద్యకి సంబంధించినటువంటి డిఎస్సీ అయితేనేమి, పిల్లలకి బకాయిలు చెల్లించే విషయంలో కూడా ఈ రాష్ట్రం ఈ విధంగా వెనకబడిపోవడానికి కారణం ఏందో అడుగుతా ఉన్నాం. నిన్న ఒక ఆయన మాట్లాడాడు బుచ్చిరెడ్డిపాలెంలో 77 జీవో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2023లో ఇచ్చిందని. 73 జీవో గురించి ఆయనకి తూటా తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వర్టికల్ గా ఉన్నటువంటి దాన్ని హారిజాంటల్ గా ఇచ్చారంటే వర్టికల్ గా తీసేసినట్టు కాదు. వర్టికల్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్. ఇప్పుడు ఆర్టిజన్ మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు జీవో మేము ఇచ్చింది ఏంటంటే అందరికీ సమానత్వంగా ఏ క్యాస్ట్ వచ్చినా సరే దాంట్లో మహిళ ఉండాలి, వికలాంగులు ఉండాలి, మరి ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉండాలని ఉద్దేశంతో ఇచ్చినటువంటి జీవో ఇది. మీరు పెట్టినటువంటి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47లో ఇక్కడ లేని క్రీడలను తీసుకొచ్చి 30 క్రీడలు ఉంటే 54 క్రీడలుగా పొందుపరిచి తద్వారా వచ్చేసి ఏదైతే శాప్ ద్వారా కొన్ని నకిలీ సర్టిఫికేట్లు పొందుపరిచి మరి ఎగ్జామ్ రాయకుండా టెట్ రాయకపోయినా, డిఎస్సీ రాయకపోయినా కానీ బీఈడి చేయకపోయినా సరే వీళ్ళు మరి ఉపాధ్యాయులుగా అర్హులు అవుతారని చెప్పి ఇచ్చారు ఉద్యోగాలు. దాని గురించి అడుగుతున్నాను ఆయన.